మేము రీసెంట్గా వెళ్ళిన డియోమలి ట్రిప్కి పర్ హెడ్గా అయిన ఖర్చు 1000 రూపీస్. హాయ్, వెల్కమ్ టు డే 19 ఆఫ్ 77 డేస్ ఛాలెంజ్. ఆఫ్టర్నూన్ 2కి ప్లాన్ చేసి 4కి స్టార్ట్ అయ్యాం. విజయనగరం నుండి డియోమలికి 100 కిలోమీటర్స్ ఉంది. మేము 2 బైక్స్ మీద 4 మెంబర్స్ వెళ్ళాం. 2 బైక్స్కి కలిపి 1800 పెట్రోల్ కొట్టించాం. సాలూరులో బార్బ్యూకి కావాల్సిన చికెన్, పన్నీర్, పైనాపిల్ అండ్ మ్యారినేట్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. మొత్తం 550 అయ్యింది. అరౌండ్ 7:30కి కుండిలి వెళ్ళాం. అక్కడ 4 షేరింగ్ టెంట్ రెంట్కి తీసుకున్నాం. 1200 చెప్పాడు, కానీ 1000కే ఇచ్చాడు. ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్తే ఈ ప్లేస్లోనే తీసుకోండి. పైకి వెళ్ళాక మాత్రం 2 షేరింగే 1500 చెప్తున్నాం. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. అరౌండ్ 8:30 కొండపైకి వెళ్ళాం. అక్కడ కూడా క్యాంపైన్ సర్వీస్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర మేము వుడ్, బార్బిక్యూ గ్రిల్ రెంట్కి తీసుకున్నాం. అక్కడే కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడే డిన్నర్ చేసి అలా కొంతసేపు డ్యాన్సులు చేసి 12కి రిటర్న్ అయ్యాం. అలా హిల్ టాప్ పాయింట్కి వెళ్ళి మంచి ప్లేస్లో క్యాంపైన్ వేసుకుని స్లీప్ వేసాం. మర్చిపోయా, ఎంట్రీ ఫీజు 200 తీసుకున్నాడు. మార్నింగ్ లేచి సన్ రైజ్ చూసి మళ్ళీ రిటర్న్ అయ్యాం. సో టోటల్ అయిన ఖర్చులు: పెట్రోల్ 1800, ఫుడ్ 550, టెంట్ 1000, వుడ్ 300, బార్బిక్యూ 200 అండ్ ఎంట్రీ ఫీ 4100 అయింది. పర్ హెడ్ 1025 రూపీస్ పడింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా వెళ్దాం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా, బాయ్.